నన్ను గుర్తించితే ఇక్కడ ఈ 10 ఎకరాలు నాకు గనక ఒకటి తీసుకున్నాను అనుకోండి వైజాగ్లో, అది తీసుకెళ్లి బ్యాంక్ వాడికి ఇగానే వాడు నాకేమిస్తాడు? లోన్ ఇచ్చేస్తాడు హోటల్ కట్టుకోవడానికి. ఎందుకు? 10 ఎకరాలు విశాఖపట్నంలో ఎంత ఉంది? ఎకరం 25 కోట్లకు తక్కువ ఎక్కడన్నా ఉందా? 10 కోట్లే అనుకుందాం. 10 పదులు 100 కోట్లు వచ్చేసింది కదా. అప్పుడు ఆటోమేటిక్గా 70 కోట్లు ఇడాడు. 70 కోట్ల కంటే హోటల్ ఖర్చు అవుతుందా? నోవాటల్ని ఎన్ని ఎకరాల్లో కట్టారు? ఇవి ఎకరం ఉన్నారు, 3 ఎకరాలు అనుకుంటుంది. ఎకరం ఉన్నారు. ఇప్పుడు అదే స్థాయే కదా స్టార్ హోటల్ అంటే కట్టేది ఎవడైనా సరే. అంతకు మించి ఇంకో చెంచాడు, ఇంకొక అరెకరం అనుకుందాం, అంతే కదా. 3 ఎకరాలు 10 ఎకరాలు అంట, అక్కడ కొన్నేమో 40 ఎకరాలు అంట. అంటే ఏం జరుగుతున్నదంటే వీటిని కూడా కలిపిచ్చేస్తున్నారు. రేపు పొద్దున భవిష్యత్తులో దాంట్లో షాపింగ్ మాల్స్ పెట్టేసుకోవడం, ఇప్పుడు మీకు కాంప్లెక్స్ లాగా కట్టుకోవడం, అవన్నీ కలిపితే ఇన్కమ్ సోర్స్ ఆటోమేటిక్. మన లోకేష్ గారు అన్నారు కదా, మరో దుబాయ్ని చూడబోతున్నారు, అమరావతి మరో దుబాయ్గా మారబోతుంది. అమరావతిలో కాదు ఇదంతా, అమరావతి దుబాయ్ అవుతుంది నో డౌట్ ఇవన్నీ వచ్చిన తర్వాత. మన రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్న స్టార్ హోటల్, మీరు చెప్పిన 25 స్టార్ హోటల్స్, 25 స్టార్ హోటల్స్ ఆషామాషి అని చెప్పను నేను. కానీ ప్రభుత్వం భూమి కేటాయింపు అన్నదే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను వ్యాపారం పెట్టుకోవాలంటే నేను కొనుక్కోవాలి, కానీ నేను కొనుక్కునేటప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఏది? ల్యాండ్ గ్రాబింగ్, ఇదే ల్యాండ్ యాక్ట్ ఉంది కదా, ఏదైతే 12 ఎకరాలకు మించి ఉండకూడదు అనేటువంటిది ఉంది కదా, ల్యాండ్ సీలింగ్ యాక్ట్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మినహాయింపు ఇవ్వడం వరకు ప్రభుత్వం చేయడం